BS 369 టీవీ న్యూస్ కు స్వాగతం. వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో జిల్లెల లక్ష్మీదేవి. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం శ్రీశైలం ప్రాజెక్టు సున్నిపెంట రెడ్ల కళ్యాణ మండపంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో 4వ సచివాలయ కన్వీనర్ జిల్లెల లక్ష్మీదేవి జగనన్న సంక్షేమ పథకాలను గురించి మాట్లాడిన జిల్లెల లక్ష్మీదేవి కన్వీనర్స్ ఎవరైనా ఉంటే మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సరస్వతి దమయంతి కన్వీనర్స్ వేదిక మీదకి ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి గారికి వేదిక అలంకరించిన పెద్దలందరికీ ఇక్కడ వచ్చేసిన వాలంటరీ సోదరిమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రజలకి ప్రభుత్వానికి వారధులుగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా 100% సంక్షేమ పథకాలు అందించిన ఘనత మీ వాలంటీర్స్ కే ఉంది. అదేవిధంగా గౌరవమైన వైద్యులను తీసుకుంటూ ప్రజల సంక్షేమానికై సైనికుల్లా ముందుకు వచ్చి తెలియని వారికి తెలియపరుస్తూ ఈ సంక్షేమ పథకాలని 100% అందిస్తున్నందుకు ఘనత మీది. మీ అందరికీ అభినందనలు. అదేవిధంగా కొంతమంది నాయకులు వస్తారు, నక్షత్రం వేసినట్టు మెడుస్తారు, ఎలక్షన్ ముందర వస్తారు, తర్వాత కనిపించారు. వాళ్ళు ప్రజలను టిక్కాలు అంటారు. టిక్కాలు అంటే వాళ్ళే గెలుస్తారు కదా. ప్రజలు తెలివిపరులు కాబట్టి ఎంతో సమర్థవంతమైనటువంటి మన శిల్పా చక్రపాణి రెడ్డి గారిని గెలిపించుకున్నారు. అంత సమర్థవంతమైన ప్రజలు కాబట్టి ఎన్నో దశలుగా లేని సున్నిపెంటను గ్రామ పంచాయతీ చేసిన ఘనత మన శిల్పా చక్రపాణి రెడ్డి గారే. అదేవిధంగా ఫారెస్ట్ భూమిని గుర్తించి 4,500 ఎకరాలు పట్టుబట్టిన విక్రమార్కుల్లాగా దాన్ని సాగుతీ తీసుకొచ్చిన ఘనత మన శిల్పా చక్రపాణి రెడ్డి గారిది. ఇది కాదా అభివృద్ధి? ఇది కనపడదా వాళ్ళకి? వాళ్ళ అభివృద్ధి ఏమో చెప్పుకోరు, వచ్చినట్టు మాట్లాడతారు. సచివాలయాలు, హెల్త్ క్లినిక్లు ప్రజల కష్టాలు తెలుసుకొని ఒకప్పుడు నీళ్ళ ట్యాంకర్లతో నీళ్లు తోలిండు, ఈ రోజు ఇళ్ల దగ్గరికే కుళాయి వేపించిండు. గడప గడప తిరిగి ఆ రోడ్ల దుస్థితిని చూసి ఆయన ఈ రోజు రోడ్లు వేపించినాడంటే అది మన శిల్పా చక్రపాణి రెడ్డి గారికి సాధ్యం అవుతుంది. ఇది కాదా అభివృద్ధి? ఎట్లా వచ్చి అడుగుతారు ఓట్లు? మేము అడుగుతాము, మేము గర్వంగా పోతాము గడప గడపకి మా శిల్పాన చేసిన అభివృద్ధి పనులు చెప్పుకుంటూ. కరోనా కాలంలో ఎక్కడ పోయారు ఈ నాయకులంతా? కష్టకాలంలో గుర్తుకు రారు, ఎలక్షన్లు వస్తేనే గుర్తుకొస్తారా? ప్రజలు ఇది అడగాలి. వాలంటీర్స్ మేమందరం తిరిగి వెనక్కి చూసి ఒకసారి ఆలోచించుకోండి అని మనం చెబుతాం. ఎక్కడ పోయారు? ప్రజల కష్టాలు ఉన్నప్పుడు ఎవరున్నారు? శిల్పన్న ఉన్నాడు. ఎవరున్నారు? కరోనా టైంలో శిల్పన్న ఉన్నాడు. తర్వాత మీ వాలంటీర్స్ ఉన్నారు. ఎవరు బయటికి రాని టైంలో మన శిల్పన్నే బయటకు వచ్చి ఈ రోజు ఇంత విధంగా చేస్తున్నాడు. శ్రీశైలం అంచెలంచెలుగా అభివృద్ధి చెందాలంటే ఒక శిల్పాన్నది సాధ్యం అవుతుందని మేము గర్వంగా చెప్పుకుంటాము. శిల్పాన్న అంటే ఒక మల్లన్న పర్వతం లాంటోడు. ఆ పర్వతాన్ని ఎవరైనా అడ్డుకుంటారా? అది ఎవరికి సాధ్యం కాదు. ఎవరు ఎన్ని కుయుక్తులు వన్నా, ఎంతమంది గడ్డువాళ్ళు కప్పుకున్నా, ఎంతమంది వచ్చినా గాని మా శిల్పన్న విజయం సాధ్యం. కాబట్టి ఎన్నో వస్తాయి, ఎంతోమంది ఎంతో అంటారు, కానీ మన శిల్పన్న విజయం కోసం మేమందరం కష్టపడతామని తెలియజేసుకుంటూ
పానిపూరి గారు అన్నమాట నీకు బాగా వచ్చింది. సచివాలయం స్టాఫ్